వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆరవ్ అండ్ అమ్మ. మేము వచ్చేసాం మా ఆరవ్ అన్నప్రాసన వీడియోతో. ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది అన్నప్రాసన. ఆరవ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాడు. జస్ట్ ఇంకా రింగ్స్ ఇంకా చైన్ వేసేది అది ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకా అన్నప్రాసన స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పమ్మా. కొంచెం డ్రౌజీ ఉన్నాడు, కాసేపు అయితే సెట్ అవుతుంది. ఇలా పూజకి చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళ అమ్మమ్మలు ఇంకా అత్తయ్య చేసి పెట్టేశారు. పూజకు కావాల్సిన అరేంజ్ చేసేసాక మేము డైరెక్ట్గా వెళ్ళి కూర్చునేసాము. పూజ టైంకి అంతకుముందే ఆరో డ్రౌజీగా ఉన్నాడు, పడుకుంటాడు అనుకోలేదు. చూసేసరికి ఎగ్జాక్ట్గా పూజ స్టార్ట్ అయ్యే టైంకి ఆరో పడుకున్నాడు. మా హస్బెండ్కి అసలు పూజలు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. అసలు ఆయన ఇన్వాల్వ్ అవ్వరు జనరల్గా. నేను ఇంకా బట్టి ఖచ్చితంగా పంచె వేసుకోవాలని చెప్తే పంచె వేసుకొని కూర్చున్నారు. ఫస్ట్ టైం ఎప్పుడు ఆయన మ్యాన్ బిహైండ్ ద కెమెరా. ఈ వీడియోతో మీకు మా హస్బెండ్ కూడా ఉన్నారు. చాలా బాగా అనిపించింది వీడియోలో ముగ్గురం ఉండేసరికి. ఇందులో అక్షంతలు ఇందులో వేసి అలా వేసి చేపట్టింది. తదం కలశారాధనం చ కరిష్యే దేవం ద్రపదిమవామహే కవిం కవీనామ పవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహనాధిపతే నమః వస్త్రార్థం పుష్పైః పూజయామి. అందరూ ఏమేమి ఆలోచిస్తున్నాం అంటే ఎలా వీడిని లేపాలి అంటే నిద్ర నుంచి లేసేసరికి ఏడుస్తాడు జనరల్ గా. ఎలా లేపాలి, తినిపించే టైంకి లేపాలి కదా, ఎలా లేపాలని ఆలోచిస్తున్నాం. లక్కీగా ఏంటంటే ఎగ్జాక్ట్ గా తినే టైం ముందు కాసేపటికి ఆరో లేచేసాడు. అమ్మ గంట ఉందా ఇక్కడ? మంచిగా ఇట్లు చల్లండి. సద్యస్య శ్రీ మహాగణాధిపతే నమః. కదలి మంగళం ఘోషవేంద్రాయ మహనీయ గుణాత్మర జక్క పట్టుకోవచ్చు. మంగళం దేవాస్థాన ధర్మాన ప్రథమాన్య. కదిలి అక్కడ పెట్టండి, అక్కడ దేవుడి దగ్గర పెట్టినది గణపతి దగ్గర పెట్టండి. మంచిగా అక్కడ పెట్టి ఉంచండి, కదిలి ఇచ్చండి. యజ్ఞేజమన్ దేవాస్థాన ధర్మాన ప్రథమాన్య నమ్ముకుని ఫస్ట్ తల్లి అమ్మ ఫస్ట్ అమ్మ, తర్వాత డాడీ. ఫస్ట్ నేను పెట్టేశాను ఆరోకి. ఇప్పుడు మా అమ్మ పరమన వండి తీసుకొచ్చింది అనమాట. కొంచెం మెత్తగా ఉండాల్సింది, కాస్త రైస్ ఇలా కాస్త మరీ మెత్తగా లేకుండా ఉంది. సో ఆరో తింటాడా లేదా అనుకున్నాను. నేను కొంచెం సేపు కొంతమంది పెట్టినంత వరకు అయితే తిన్నాడు. తర్వాత ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక్కొక్కరంగా అందరం పెట్టేసాం. ఫస్ట్ నేను, మా హస్బెండ్. మీతో కాల్ మాట్లాడింది వీడే. ఎవరు? మీరేనా? ఈ పెద్ద మనిషి. పెద్ద మనిషి ఏదో పెద్ద వాయిస్ అలా వస్తుంది. మీ ఫ్రెండా? చెప్పారు మీ గురించి మంచిగా చేయండి, ఆయన నాకు బాగా కావాలి అని మరీ 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 చెప్పారు నాకు. అందుకే ఎంత శ్రద్ధ తీసుకుంటాను ఆయన. నాకు తెలియదు వాళ్ళు ఎవరు. మా అమ్మ వాళ్ళు, ఇంకా మా తమ్ముడు అండ్ మా కజిన్స్, పెద్దమ్మ అందరం పెట్టేశాం. యాక్చువల్గా మా ఆరో వాళ్ళ తాతయ్య, పెద్దనాన్న, ఇంకా అత్త వాళ్ళు కూడా రావాల్సింది. వరంగల్లో ఉంటారు అక్క వాళ్ళందరూ. వాళ్ళకి అది వర్కింగ్ రావడం వల్ల పాపం రావడానికి కుదరలేదు. వాళ్ళందరూ కూడా వచ్చింటే ఇంకా బాగుండేది. మోరోవర్ డెకరేషన్ కూడా యాక్చువల్లీ మీరు చూసినట్టయితే మా పాత వీడియోలో మేము డెకరేషన్ చేసిన వీడియో చూపిస్తాము. మా కజిన్స్ అందరూ వచ్చారనమాట హెల్ప్ చేయడానికి. వాళ్ళందరూ ఈ బంతిపూలు తీసుకొస్తామని గుచ్చారు. ఆ రోజు పూలు గుచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ ఆ రోజు అది డెకరేషన్ అంతా తనే చేశారనమాట. ఇంకా మేము పడుకుండిపోయాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆయన ఒక్కరే చేసుకున్నారు. దానివల్ల మేము క్యాప్చర్ కూడా చేయలేదు. మొత్తం ఆయనే అంతా డెకరేషన్ తనే చేసేసారు. ఆ పెట్టుకోవడం దగ్గర నుంచి ఆ ఫోమ్ పెట్టడం, గ్రాస్ పెట్టడం, డాలియా ఫ్లవర్స్ అవన్నీ కూడా ఒక్కరే చేసుకున్నారు. బాబా నేను హెల్ప్ చేయాలంటే నేను లేక కుదరలేదు, ఇంకా ఆయనే చేసుకున్నారు. అండ్ మోరోవర్ మేము అవుట్ఫిట్స్ కూడా ఎలా అనుకున్నామంటే ముగ్గురము పర్పుల్ కాంబినేషన్ అనుకున్నాం. మీరు నా పట్టు చీర వీడియో చూసినట్టయితే అందులో నా కొత్త శారీ కూడా చూపించాను. అన్నప్రాసన వీడియో కోసం వేసుకోవాల్సింది.
కానీ నేను ఆరవ్కి 2 డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఒకటేమో సీ గ్రీన్, ఒకటేమో పర్పుల్ ఏమో ఆరవ్కి ఫిట్టింగ్ అంత సెట్ అవ్వలేదు. సీ గ్రీన్ పర్ఫెక్ట్ ఉండింది. ఇంకా మా హస్బెండ్ అన్నారు సీ గ్రీనే వేసేద్దామంటే ఇంకా నేను ఆ పట్టు చీర పక్కన పెట్టేశాను. ఇంకా మేమిద్దరం మ్యాచ్ అయ్యేటట్టు వేసుకుందాంలే అన్నట్టు నా ఊల్ శారీ వేసేసుకున్నాను. అలా కొంచెం ఆ డ్రెస్సెస్ కూడా మేము అనుకున్నట్టు అవ్వలేదు. ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా కూడా చాలా బెటర్గా తీయాలనుకున్నాం. స్టార్టింగ్ ఆరని రెడీ చేసేది అంతా సినిమాటిక్గా తీసుకోవాలనుకున్నాం. కొంచెం అంత ప్రాపర్గా చేయలేకపోయాం. కొంచెం హరివరి అయింది. ఇంకా ఫంక్షన్ అంటే అంత తీరిగ్గా ఉండదు కదా. ఫైనల్గా ఆరవ అన్నప్రాసన అలా ఫుడ్ తినిపించే ప్రోగ్రామ్ అలా అయిపోయింది. నెక్స్ట్ ఆరవ అన్నప్రాసన కోసం వాడు పట్టుకునే ఐటమ్స్ అన్నీ పెట్టాము. ఫుడ్, బుక్, పెన్, మనీ, బంగారం అవన్నీ వాళ్ళ అత్తలు అరేంజ్ చేసి పెట్టేశారు. వాడు కొంచెం అప్పటికే ఈజీగా ఉన్నాడు. అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యం ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా అరిస్తే బాగా ఏడుస్తాడు అనమాట. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండేసరికి నాయిసీగా ఉండింది. Usain Bolt, ఏం కాదు ఇక్కడే పెద్దమ్మ ఏం కాదు పాక్టర్ నాయన ఎంకరేజ్మెంట్ అందరూ రండి రా ఇక్కడికి. ఏంటి నన్ను చూస్తారు, తింటారా ఏంటి? ఎంకరేజ్మెంట్ చేయండి పిల్లలు. రా అలా ఉంటారు ఏంద్రా నాయన. మా పెద్దమ్మ ఏం చేసిందంటే నువ్వు ఇక్కడ బుక్ దగ్గర అనేసి కావాలని బుక్ దగ్గరలో పెట్టింది. మా హస్బెండ్ కూడా ఏం చేశాడు, వాడు ఆడుకునే డ్రమ్స్ బొమ్మ ఉంటుంది కదా, అది తీసుకెళ్ళి బుక్ పక్కన పెట్టాడు. ఏం ఎఫెక్టో తెలుసు. అంటే వాడు ఫస్ట్ వీడియోలో కూడా బుక్తోనే ఉన్నాడు కదా, మరి అందుకని పట్టుకున్నాడో వీళ్ళు అక్కడ వేయడం వల్ల పట్టుకున్నాడో తెలియదు కానీ మారవ్ బుక్ పట్టుకున్నాడు. తర్వాత ఇంకో 2 times ఇది అందరు ఇంకా చీటింగ్ అనేసారు. ఇలా ఇది చీటింగ్, మళ్ళీ వేయండి అంటే ఎలాగో 3 times వేయాలి కదా. ఇంకా నెక్స్ట్ టైం నేను పట్టుబట్టి పెద్ద మధ్యలో పెట్టేసేవాడిని అంటే మధ్యలో పెట్టాడు. మళ్ళీ అప్పుడు ఇంకా ఆరే వచ్చి మనీ పట్టుకున్నాడు. అప్పటికే కొంచెం ఇట్లా గోలగోల ఉండేసరికి ఏడుస్తూ పట్టుకున్నాడు. అలా 2 times చేసాము. 2 times మనీయే పట్టుకున్నాడు. దాంతో పట్టుకునే ప్రోగ్రామ్ అయితే ఎండ్ అయింది. అదిగో ఇప్పుడే అయిపోయింది. అదే రాని దేవతాది ప్రతిష్ఠితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. చికెన్ మటన్
బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ అలాంటివి పెట్టాలి కానీ ఏం పెడతారా? పూజారి గారు కూడా చాలా ఫన్నీగా ఉన్నారు. అంటే మా వీళ్ళిద్దరి కాన్వర్సేషన్స్, మా హస్బెండ్ ఇంకా పూజారి గారితో జరిగిన కాన్వర్సేషన్స్ కూడా చాలా ఫన్నీగా జరిగాయి. ఆయన మరీ 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 అయితే ఎన్నిసార్లు అన్నారు అసలు. ఇంకా యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే అంతా కవర్ చేయాలి, ఫుడ్ కవర్ చేయాలి, అలా మేము రిసీవ్ చేసుకునే అదంతా కూడా కవర్ చేయాలనుకున్నాము. అదంతా కుదరలేదు. అండ్ ఆ రోజు మేము ఏం చేసాం, ముందు రోజు ఆరవ కోసం 6 months కంప్లీట్ చేసుకున్నాం కదా, హాఫ్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాం అనేసి కేక్ ఆర్డర్ పెట్టామన్నమాట. మా కజిన్స్ అందరూ ఆ రోజు వచ్చారు. ఆల్మోస్ట్ డెకరేషన్ వీడియో అయితే చేసాము. ఆ రోజే కజిన్స్ వచ్చారు. ఆ రోజు చేద్దాం అనుకున్నాము. ఇంకా ఆ రోజు కూడా మేము డెకరేట్ చేసి బర్త్డే కేక్ కటింగ్ కుదరలేదు. సో మేము వాడు అన్నప్రాసన రోజే ఆ కేక్ కటింగ్ కూడా అందరూ ఉన్నారు కదా అనేసి కేక్ కటింగ్ చేసేసాము. జస్ట్ వాడికి రెస్టింగ్ చేసేసి కేక్ కటింగ్ చేసేసాము. ఓవరాల్ గా ఫంక్షన్ అయితే బాగానే జరిగింది. అండ్ మా అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చి ఉంటే ఇంకా కంప్లీట్ గా ఉండేది, ఇంకా బాగా జరిగేది. మొత్తానికి మా ఆరవ అన్నప్రాసన అలా జరిగింది అనమాట. ఆరవ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాడు. సో అది వాడికి విష్ ఫుల్ఫిల్ అయింది. ఇంకెక్కడి నుంచి ఫుడ్ తినేస్తాడు. ఇలాగే మీరు మా ఆరవని బ్లెస్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆరవకి మీ సపోర్ట్ ఇవ్వండి. అండ్ అవర్ ఫైనల్ మ్యాండేటరీ స్టేట్మెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.